నమస్తే వ్యూస్. చిన్న నొప్పిగా స్టార్ట్ అవుతుంది. కొంత ఇబ్బందిగా ఉంటుంది డైలీ చేసుకునే పనుల్లో. ఆ తర్వాత అసలు కదల్చలేని పరిస్థితి వచ్చేస్తుంది. నేను మాట్లాడేది ఈ భుజం గురించి. ఈ పెయిన్ ఆల్రెడీ అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసు ఎంత నరకమో అది. పనులు చేసుకోలేం, ఒకవైపు తిరిగి పడుకోలేం. అసలు ఇది ఎందుకు వచ్చింది? ఇవాళ మనం మాట్లాడదాం. మితిన్ ఆచి ఆర్థోపెడిక్ సర్జన్, 25 ఏళ్లకు పైగా వారికి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫ్రోజన్ షోల్డర్స్ ఆర్థరైటిస్ ట్రీట్ చేయడంలో. అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్. నమస్తే సార్. నమస్కారం మేడం. కొంచెం ఊర్లలో ఉండే వాళ్ళకి, వాళ్ళ పనులు వాళ్ళు రెగ్యులర్ గా చేసుకునే వాళ్ళకి అసలు దీన్ని ఏమంటారు, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వస్తుంది, అసలు దీని ట్రీట్మెంట్ ఏంటి? భుజం నొప్పులు అనేవి చాలా మటుకు మనం చేసే పనితో లింక్డ్ ఉంటుంది. రెండో టైప్ ఆఫ్ భుజం నొప్పులు అనేవి మనకున్న బాడీలో ఉన్న డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, ఈ థైరాయిడ్, దీని వల్ల కూడా రావచ్చు. సో రెండు రకాలు ఉంటాయి. ఒకటి చేసే పనితోటి, లేకపోతే బాడీలో ఉన్న వ్యాధితోటి. చేసే పనితోటి మీరు అన్నట్టు చాలా మంది ఈ చేనేత కార్మికులన్నా, పొలాల్లోకి వెళ్ళి పనిచేసే రైతులన్నా, లేకపోతే ఈ హెవీ లోడ్స్ ఎత్తుకొని వెళ్ళే ఆడవాళ్ళకన్నా ఏమవుతుందంటే భుజం మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది. సాధారణంగా ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆ పర్టికులర్ కండ ఒకటి ఉంటుంది, రొటేటర్ కఫ్ అంటాం మనం. ఆ రొటేటర్ కఫ్ లో కొంచెం ఇబ్బందిగా ఏర్పడి, ఇన్ఫ్లమేషన్ ఏర్పడి, లేకపోతే కొన్నిసార్లు చిన్న టేర్ రావడం వల్ల భుజం నొప్పి రావచ్చు. ఇలాంటి వాళ్ళకి మనము ఎలాంటి కోర్స్ చూస్తామంటే, అలాంటి దెబ్బ తాకిన వాళ్ళకి, చిరిగిన వాళ్ళకి రోజు రోజుకి మెల్లమెల్లగా నొప్పి ఎక్కువ అవుతుంది. ఏ పని చేసినా కూడా మొన్న ఉన్న నొప్పికి ఈ రోజు ఉన్న నొప్పికి ఎంతో తలతొక డిఫరెన్స్ ఉంటుంది. సో మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. అది ఎందుకంటే ఆ చిరిగిన కండం మెల్లమెల్లగా రోజు రోజుకి ఎక్కువ అవుతూ పోతుంటుంది. దీన్ని రొటేటర్ కఫ్ టేర్ ఆర్ రొటేటర్ కఫ్ పెథాలజీ అంటారు. చాలాసార్లు చిన్నగా ఉన్నప్పుడే మందులు, జాగ్రత్తలు, కొంచెం రెస్ట్, మేబీ ఫిజియోథెరపీ, వెరీ రేర్ కండిషన్స్లో కొన్నిసార్లు ఇంజెక్షన్స్ ఇస్తే తగ్గిపోతుంది. చాలాసార్లు ఇలా చేసినా కొంతమందికి తగ్గకుండా అది రోజు రోజుకి పెరగడంతో మనం ఎంఆర్ స్కాన్ చేస్తాం. ఆ ఎంఆర్ఐలో రొటేటర్ కఫ్ అనేది తెగిందా లేదా అని తెలిసి, ఆ తెగిన దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. చాలా చిన్నగా తెగింది అనుకోండి, అప్పటికి మందులు, జాగ్రత్తలు, ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. లేదు చాలా ఎక్కువ తెగిందంటే అప్పుడు కొన్నిసార్లు ఆర్థోస్కోపిక్ సర్జరీ చేసి దాన్ని రిపేర్ చేయాల్సి వస్తుంది. అందుకని మీరు చూడండి, ఇది ఎలా ఉంటుందంటే, ఒక షర్ట్లో ఒక చిన్న టేర్ ఉందనుకోండి, క్రమేణా అది మెల్లమెల్లగా పెద్దగా అవుతుంది. ఇలాంటి టేర్ కూడా క్రమేణా రోజు రోజుకి మనం వద్దనుకున్నా కూడా పెరుగుతుంది. ఎందుకనంటే ఆ ఏరియాలో మనం పని చేయకుండా ఉండలేము. పని చేసే కొద్దీ చిన్న చిన్నగా పెరుగుతుంటుంది. నేను ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, a stitch in time saves 9. అంటే ఒక కుట్టు కరెక్ట్ టైంలో వేసిన తర్వాత 9 కుట్లను కాపాడుతుంది. అలాగే ఇక్కడ కూడా రొటేటర్ కఫ్ టేర్ ఉందని ఎంఆర్ఐలో నిర్ధారణ అయిన తర్వాత మందులు, జాగ్రత్తలు, ఇంజెక్షన్స్ తగ్గదు అని మనకు అనిపిస్తే అలాంటి వాళ్ళకి చిన్నగా సర్జరీ చేసి మనము స్టిచ్ చేస్తాం. రెండో రకమైన భుజం నొప్పి అనేది పెరి ఆర్థరైటిస్ ఆర్ ఫ్రోజన్ షోల్డర్. ఇది ఎందుకు వస్తుందంటే, వయసు పెరిగే కొద్దీ షుగర్ వాళ్ళల్లో, థైరాయిడ్ ఉన్న వాళ్ళలో, కొంత వాళ్ళలో ఏ కారణాలు తెలియకుండా కూడా కొంతమందిలో ఆ భుజంలో మూమెంట్ చేయడానికి సహకరించే కండ, క్యాప్సూల్ అంటాం దాన్ని, అది పట్టేసుకుంటుంది, గట్టిగా అవుతుంది. అయ్యేసరికి మూమెంట్ చేయాలనుకుంటే కష్టం అనిపిస్తుంది, ఆర్ చేసినా నొప్పి అనిపిస్తుంది. సో ఇది మెల్లమెల్లగా క్రమేణా మూమెంట్ అనేది దెబ్బతింటుంది. సో ఇలాంటిది ఫ్రోజన్ షోల్డర్ అంటాం మనం. రోజు రోజుకి పెరియార్థరైటిస్ పెరిగి ఫ్రోజన్ షోల్డర్ అవుతుంది. సో ఇఫ్ యూ సీ 2 types ఆఫ్ దిస్ థింగ్. ఒకటి ఏంటంటే టేర్ అవ్వడము, అది రోజు రోజుకి పెరిగి నొప్పి ఎక్కువై మనము మూమెంట్ చేయలేకపోవడం నొప్పి వల్ల. రెండోది క్యాప్సూల్ గట్టిగా అయ్యి రోజు రోజుకి గట్టిగా అసలు ఆ మూమెంటే ఫ్రీజ్ అయిపోవడం. సో ఇబ్బందిగా మూవ్ చేయడం దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. అస్సలే మూమెంట్ చేయలేకపోవడం దాన్ని దెబ్బ వల్ల, దాన్ని మనము రొటేటర్ కఫ్ పెథాలజీ అంటారు. రెండింటికి ట్రీట్మెంట్స్ మెడిసిన్, జాగ్రత్తలో, షోల్డర్లో ఇంజెక్షన్. వర్స్ట్ కేస్ పాసిబుల్ సినారియోలోనే అప్పుడు ఆపరేషన్ చేసి రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ క్యూర్ అవుతుందా సార్? ఈ పరిస్థితి ఏదైతే ఉందో అది మొత్తం నార్మల్ అవుతుందా? చాలా మటుకు నార్మల్ అవుతుంది. ఎస్పెషల్లీ రొటేటర్ కఫ్ పెథాలజీ అయినా కూడా రిపేర్ చేసిన తర్వాత ఒక 4 to 6 weeks రెస్ట్ ఉంటుంది. దాని తర్వాత అది సెటిల్ అవుతుంది, మెల్లమెల్లగా ఫిజియోథెరపీ తోటి సెట్ అవుతుంది. ఫ్రోజన్ షోల్డర్ అంటే కొన్నిసార్లు మత్తిచ్చి మనం మ్యానిపులేషన్ చేస్తాం, కానీ మ్యానిపులేషన్ అంటారు, అనస్థీషియా అంటారు. ఇప్పుడు పేషెంట్కి ఇలా మూవ్మెంట్ చేస్తే నొస్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే మత్తి ఇచ్చేసరికి పేషెంట్కి ఐడియా ఉండదు ఏమవుతుందో. అలాంటప్పుడు మనం మూవ్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా గట్టి క్యాప్సూల్ అనేది లూజ్ అయిపోయి, బ్రేక్ అయిపోయి పేషెంట్కి ఫుల్ మూవ్మెంట్ వస్తుంది అనమాట.
ఇది మనం మాట్లాడుకున్న సినారియో వచ్చి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసే వాళ్ళకి, రెగ్యులర్ గా అదే పనులు చేసే వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ వర్క్ ఎక్కువ చేశారు. అలా కాకుండా సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళకి, ఇంకొకటి ఎక్కువగా ఫిజికల్ వర్క్ కాకపోయినా చేతితో చేసే పనులు ఎక్కువగా ఉండే వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఇండస్ట్రీలో కెమెరా పర్సన్స్ వాళ్ళైతే ఎక్కువ కెమెరా హోల్డ్ చేయాలి పట్టుకుని, ఇలాంటి వాళ్ళకి టేర్ అయితే అంటే త్వరగా కోలుకునే ఛాన్సెస్ ఉంటాయా మన ట్రీట్మెంట్ తోటి? సో బేసికలీ సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళ గురించి మనం మాట్లాడితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈ పేషెంట్స్ మూమెంట్ లేకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది చాలా. యాక్చువల్లీ మీరు కంపారిటివ్ చేస్తే మీరు వింటే సర్ప్రైజ్ అవుతారు, కానీ ఎక్కువసేపు కూర్చునే వాళ్ళల్లో ఛాన్స్ ఆఫ్ డెత్ ఈస్ వెరీ హై కంపేర్ టు ఈవెన్ స్మోకింగ్. సో ఒకటేసారి ఒకటే పొజిషన్లో కూర్చోడము, ఏం పని చేయకుండా ఉండడము అనేది కరెక్ట్ కాదని మేము చెప్తాం. సో మెయిన్ థింగ్ వీళ్ళకి మూమెంట్ లేదు కాబట్టి జాయింట్లో లూబ్రికేషన్స్ తగ్గి ఫైబ్రోసిస్ గట్టితనం ఏర్పడి ఈ షోల్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి డెఫినెట్లీ ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మూవ్మెంట్, పుల్లీ ఎక్సర్సైజెస్ ఉంటాయి, పుల్లీ ఎక్సర్సైజ్ చేయడము, ఫిజియోథెరపీ చేయడం, మేబీ ఇంజెక్షన్స్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండే కెమెరామెన్లు విసి దే ఆర్ క్యారింగ్ హ్యూజ్ కెమెరాస్. సో దీంతో ఏమవుతుందంటే 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. షోల్డర్లో టేర్లే కాదు, ఈ నరం మెడ నుంచి వచ్చే నరం కూడా స్ట్రెచ్ అవుతుంది. మెడ నుంచి వచ్చే నరం స్ట్రెచ్ అయ్యేసరికి ఈ చేతుల్లో టింగ్లింగ్ సెన్సేషన్, పట్టు కొంచెం తగ్గడం, ఇవన్నీ నార్మల్ ప్రాబ్లమ్స్ లాగా మేనిఫెస్ట్ అవుతాయి. అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాము, మెడకి బెల్ట్ ఇస్తాం, మెడికేషన్స్ ఇస్తాం, రెస్ట్ ఇస్తాం. యూజువల్లీ ఇవి సర్జరీకి వెళ్ళవు. ఇవి ప్రాబ్లమ్స్ వచ్చేవి ఒక టైప్ ఆఫ్ పాస్చర్ వల్ల కాబట్టి వాళ్ళకి మేబీ వీటెల్ కొంచెం లైటర్ కెమెరా వాడండి, ట్రైపాడ్స్ వాడండి, ఇలాంటి ఏదో కొంచెం ఐడియా ఇస్తే వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయడంతో చాలా మటుకు సెట్ అవుతుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యంగ్స్టర్స్. ఎల్డర్లీ అంటే డెఫినెట్లీ ద ఛాన్స్ ఆఫ్ టేర్ ఇస్ వెరీ హై. బట్ యంగ్స్టర్స్ మనం కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలంటే చెప్తే సరిపోతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఏం చెప్తాము, ఎక్కువసేపు కూర్చోకండి, ఎవ్రీ 30 minutes కూర్చున్నకి 5 minutes నడవాలి. దాన్ని 30x5 రూల్ అంటారు. 30x5 రూల్ ఏంటంటే 30 నిమిషాలు మీరు కూర్చున్నారు మీ సిస్టమ్ ముందట, మీరు లేచి 5 minutes నడవాల్సిందే, కొంచెం ఎక్సర్సైజ్ చేయాల్సిందే, కొంచెం మూవ్మెంట్ చేయాల్సిందే. ఎందుకంటే కూర్చోవడం వల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఎక్కువ. ఆ నడక తెప్పిస్తే యూ విల్ బి సర్ప్రైజ్డ్. కూర్చున్న వాళ్ళు పొద్దున ఎక్సర్సైజ్ చేసి సాయంత్రం ఎక్సర్సైజ్ చేసినా కూడా వాళ్ళతో కంపారిటివ్లీ చూస్తే మార్టాలిటీ ఈజ్ హై యాజ్ టైమ్ ప్రోగ్రెసెస్. వాళ్ళు పొద్దున ఎక్సర్సైజ్ చేస్తారు, సాయంత్రం ఎక్సర్సైజ్ చేస్తారు, కానీ ఛాన్స్ ఆఫ్ మార్టాలిటీ అంటే డెత్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ద ఫ్యూచర్ ఇయర్స్ ఇఫ్ దే ఆర్ ఇన్ అ లాంగ్ టర్మ్ సిట్టింగ్ పొజిషన్. సో వీళ్ళకి ఏమర్థం చేయించాలంటే 30 నిమిషాలు మీరు కూర్చుంటే 5 నిమిషాలు కదలాల్సిందే. నేను నా పేషెంట్స్కి చెప్తాను, మీరు సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ పోతున్నారు అనుకోండి, 1.5 hour ట్రాఫిక్లో, మీరు సికింద్రాబాద్ వదిలిన తర్వాత మీరు నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ మధ్యలో ఎక్కడొకసారి ఆగాల్సిందే. కార్ ఆపాలి, 2 నిమిషాలు వాక్ చేసుకోవాలి, నుంచోవాలి, మూవ్మెంట్ చేసుకొని మళ్ళీ కూర్చొని మళ్ళీ వెళ్ళాలి. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మ్యామ్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీ అనేది ఈ కూర్చొని పనిచేసే దానికి ఎవాల్వ్ కాలేదు. మీరు ఎవల్యూషన్ చూడండి, hundreds of years మన బాడీ ఎందుకు ఎవాల్వ్ అయింది, అగ్రికల్చర్ కన్నా దీనికన్నా ఇలాంటి వాటికి ఎవాల్వ్ అయింది, కానీ కూర్చొని సిస్టమ్ ముందు పనిచేసే దానికైతే మన బాడీ ఎవాల్వ్ కాలేదు. అలాంటప్పుడు కాళ్ళల్లో మూవ్మెంట్ లేకపోయేసరికి కాళ్ళల్లో బ్లడ్ పూలింగ్ అంటారు. మనం హార్ట్ నుంచి బ్లడ్ వెళ్ళి కాళ్ళలోకి వెళ్తుంది, మళ్ళీ అక్కడి నుంచి పైకి రావాలి. ఎక్కువసేపు కూర్చునేసరికి ఏమవుతుంది, బ్లడ్ పూలింగ్ అయ్యి మల్టిపుల్ ఫిజియోలాజికల్ ప్రాసెసెస్ ఇన్వాల్వ్ అయ్యి పేషెంట్కి ఇబ్బంది చాలా అవుతుంది. సో లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి విజయవాడనే వెళ్తున్నారు అనుకోండి, నేను అడుగుతాను ఎన్నిసార్లు ఆపుతారండి కార్ అంటే 2 సార్లు ఆపుతానండి చాయ్ కోసం. లేదండి, అట్లీస్ట్ 6 to 7 times ఆపండి. స్టాప్ ద కార్, టేక్ యువర్ చాయ్, వాక్ ఫర్ minute or 2 and go, బికాస్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అవర్ లైఫ్ స్టైల్. ఇది మనకి ఇప్పుడు అర్థం కాదు, ఇట్ విల్ కమ్ మనకి యాజ్ టైమ్ ప్రోగ్రెసెస్, డెకేడ్స్ వచ్చేసరికి అప్పుడు ప్రాబ్లం తెలుస్తుంది. ఇప్పుడు మీరు స్మార్ట్ వాచ్ వేసుకున్నారు అనుకోండి, మీరు ఎక్కువసేపు కూర్చుంటే స్మార్ట్ వాచే అంటారు, లేచి నడవండి. సో ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ వెన్ యూఆర్ సిట్టింగ్ ఫర్ లాంగ్ అవర్స్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. రెగ్యులర్ బ్రేక్, 30x5 రూల్ అంటారు దాన్ని. 30 minutes కూర్చోడానికి 5 minutes నడవాల్సిందే. 30 నిమిషాలు పేషెంట్ చూస్తున్నాను అనుకోండి, 5 minutes బ్రేక్ తీసుకుంటాను నేను. Then I see the patient next. So it's very very important, as everyone, as
journalists, as TV presenters, everywhere, anywhere who sits for long hours, you have to take a regular break. అది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది స్పోర్ట్స్. వాళ్ళు రెగ్యులర్గా ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటర్స్ తీసుకుంటే వాళ్ళకి ఈ రైట్ హ్యాండ్ అనేది మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్. చాలా మంది రైట్ హ్యాండర్స్ ఉంటారు బౌలర్స్. కంటిన్యూస్ ప్రాక్టీస్లో రొటేషన్ ఉంటుంది అండ్ వైల్ ప్లేయింగ్ ద మ్యాచ్ ఉంటుంది. వీళ్ళకి ఇంజురీస్ ఎలా జరుగుతాయి? వాళ్ళకి ఇంజురీస్కి ట్రీట్మెంట్ అయిన తర్వాత రెస్టింగ్ కూడా ఎక్కువ టైం ఉంటుంది కదా, అలాంటి సినారియోలో ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు ఇస్తారు? స్పోర్ట్స్ ఇంజరీస్ అనేవి హై ఇంపాక్ట్ కాంటాక్ట్ ఇంజరీస్ అంటాం. హై ఇంపాక్ట్ కాంటాక్ట్ ఇంజరీస్ అంటే బాగా స్ట్రెస్ఫుల్గా వాళ్ళు చేసే పని, అది సడన్గా ట్విస్టింగ్ అన్నా జంపింగ్ అన్నా దీంతో టేర్స్ అవుతాయి. ఈ టేర్స్ అయినప్పుడు అనివార్యంగా 99% ఆఫ్ ద టైమ్ స్పోర్ట్స్ ఇంజరీస్ సర్జికల్ ట్రీట్మెంట్కి వెళ్తాయి. బికాస్ ద పేషెంట్ హ్యాస్ టు బి రెడీ ఫర్ ప్లేయింగ్ ద నెక్స్ట్ స్పోర్ట్స్. సో చాలా మటుకు స్పోర్ట్స్ ఇంజరీస్ అనేవి సర్జరీ. మనం మోస్ట్ కామన్లీ చూసేది ఏసిఎల్ టేర్స్. మోకాల్లో ఏసిఎల్ టేర్స్ ఎక్కువ చూస్తాం. సో మెనీ ఏసిఎల్స్ వి రిపేర్. ఆ ఏసిఎల్ టేర్ అనేది చాలా కామన్. ట్విస్ట్ అవుతుంది కాలు. భుజంలో రొటేటర్ కఫ్ ఇంజరీ అగైన్, లేకపోతే టిబియాలో ఫ్రాక్చర్స్. సో ఇవన్నీ కామన్ ఇంజరీస్ ఇన్ స్పోర్ట్స్. దే డెఫినెట్లీ రిక్వైర్ సర్జికల్ మేనేజ్మెంట్. ఈ సర్జికల్ మేనేజ్మెంట్ చాలా మటుకు అవసరం పడుతుంది. ఎందుకంటే పేషెంట్ వాంట్స్ టు గో బ్యాక్ టు స్పోర్ట్స్, యాక్టివ్ స్పోర్ట్స్. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ పడ్డాడు అనుకోండి, ఆయనకి మనము సర్జరీ తోటి ట్రీట్ చేయొచ్చు, నార్మల్ కూడా ట్రీట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాం, మీకు ఫ్యూచర్లో స్పోర్ట్స్ ఆడాలని ఉందా అని అడుగుతాం. సో ఒకవేళ ఆయన అన్నాడు అనుకోండి, ఐ లవ్ ప్లేయింగ్ స్పోర్ట్స్, దెన్ వీ ఆర్ టువర్డ్స్ ది సర్జికల్ సైడ్. అంటే దేవుడిచ్చిన లాగా పర్ఫెక్ట్గా దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తాం. దట్స్ కాల్డ్ అనాటమికల్ రిడక్షన్ ఆర్ అనాటమికల్ ట్రీట్మెంట్ అనమాట. ఒకవేళ పేషెంట్ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఏదో దెబ్బ తాకిండి, చిన్నగా ఏదో ఫ్రెండ్స్ తోటి ఏదో రిసార్ట్కి వెళ్ళి క్రికెట్ ఆడిండు, ఏదో కొంచెం బెనికింది అని అంటే అలాంటి వాళ్ళకి సర్జరీ అనవసరం. బట్ ఇఫ్ ఈ సేమ్ పర్సన్ ఇస్ 20 years, how will he live all his decades with a problematic knee? So definitely surgery will be required if the sports is a very important aspect for that particular patient. And youngsters also, very high requirement is there. Thank you, sir. Thank you so much. Thank you so much.